హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతా వ్లాగ్స్. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటి అని అంటే నేను 5 డిఫరెంట్ చట్నీస్ చూపించబోతున్నాను. సో ఇవి రైస్లోకి కానీ, చపాతీలోకి, ఊతప్పంలోకి, ఉప్మాలోకి ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి. సో 5 డిఫరెంట్ చట్నీస్ అనమాట. సో ఏ బ్రేక్ఫాస్ట్లోకి అయినా చాలా త్వరగా అయిపోతాయి, చిటికెలో అయిపోతాయి అనమాట. సో ఆ 5 ఏంటి అని అనుకుంటున్నారా? సో చూస్తుంటేనే మనకు నోరు ఊడిపోతుంది కదా. సో మీకు నచ్చింది ఏదైనా ఒక చట్నీ మీరు ట్రై చేయొచ్చు ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లకి. సో చూసేద్దామా ఒక్కొక్కటి. సో ముందుగా మనము టమోటా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను అన్ని సబ్‌టైటిల్స్ సైడ్లో కూడా ఇస్తున్నాను, ఒకసారి చూడండి. సో కొంచెం ఆయిల్ వేడి చేసుకొని ఒక 1 స్పూన్ ఉరద్ దాల్ అండ్ చెన్నా దాల్, కొంచెం మేథీ సీడ్స్ అనమాట మంచిగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సో అలాగే కొంచెం గార్లిక్ అండ్ రెడ్ చిల్లీ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 3 టమోటాస్ సన్నగా చాప్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అండ్ కొంచెం జాగిరి అనమాట. మరీ స్పైసీగా వద్దు అని అనుకుంటే కొంచెం జాగిరి యాడ్ చేసుకోవచ్చు. సో జాగిరి అనేది ఆప్షనల్. సో ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి, టమోటా చట్నీ. కొంచెం చల్లార్చిన తర్వాత మనము మిక్సీ జార్లో వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. సో ఇది చపాతీలకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆ తర్వాత ఫైనల్గా పోపు పెట్టుకోవాలి. సో పోపు ఎలా పెట్టుకోవాలో తెలుసు కదా. కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు అండ్ ఉరద్ దాల్, కొంచెం కర్రీ లీవ్స్ అండ్ కొంచెం ఇంగువ అనమాట. సో ఇంగువ వేయడం వల్ల మనకు డైజెషన్ అనేది బాగా అవుతుంది. సో అంతే. సో చూసారు కదా టమోటా చట్నీ ఎంత సింపుల్గా అయిపోయిందో. సో ఎక్కువ టైం కూడా పట్టదండి మనకి. సో 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. అన్నీ మనము ఫ్రై చేసుకునేటప్పుడే ఉందన్నమాట. సో చూడండి. సో ఇది ఇడ్లీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది తెలుసా. చూస్తుంటేనే నోరూరుతోంది కదా. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు మనము పీనట్స్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా మిక్సీ జార్లో కొంచెం రోస్ట్ చేసుకున్న పీనట్స్ వేసుకొని అలాగే కొంచెం గ్రీన్ చిల్లీస్, కొంచెం సాల్ట్, కొంచెం చింతపండు వేసుకోండి. సో నేను ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టేసుకుంటాను పీనట్స్ అనేవి. చూసారు కదా. గ్రీన్ చిల్లీ వేసుకోవచ్చు అండ్ మీరు కావాలంటే రెడ్ చిల్లీ అయినా వేసుకోవచ్చు అనమాట. సో మంచిగా మిక్సీ జార్లో బ్లెండ్ చేసేసి ఇప్పుడు మనము పోపు పెట్టేసుకోవాలి. సో ఎంత సింపుల్గా అయిపోతుంది చూడండి. పల్లీ చట్నీ అంటారు దీన్ని. సో ఇది కూడా మనకు ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ అండ్ ఊతప్పంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది పీనట్స్ చట్నీ. చాలా సింపుల్గా అయిపోతుంది తెలుసా. మనకు మార్నింగ్ టైమ్స్ త్వరగా ఏమైనా చట్నీ చేయాలి అని అనుకుంటే ఇలాంటి చట్నీ చేయండి, మనకు చాలా త్వరగా అయిపోతుంది అండ్ చాలా ఈజీ అనమాట. నేనైతే ముందుగానే అన్ని రోస్ట్ చేసి పెట్టేసుకుంటాను పీనట్స్ ఇలాంటివన్నీ. సో నాకు చాలా త్వరగా అయిపోతుంది. జస్ట్ మిక్సీలో బ్లెండ్ చేసుకొని ఆ తర్వాత పోపు పెట్టేసుకోవడమే కదా. సో చాలా త్వరగా అయిపోతుంది ఈ చట్నీ అయితే. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది అనమాట. సో ఒక రెడ్ చిల్లీ కూడా వేసుకోండి స్పైసీగా ఉండాలి అని అనుకుంటే. సో చూడండి పీనట్స్ చట్నీ రెడీ అయిపోయింది. సో చాలా టేస్టీగా ఉంది తెలుసా ఈ చట్నీ అయితే. అండ్ ఇప్పుడు మనము ఆనియన్ టమోటా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా కొంచెం ఆయిల్ వేడి చేసుకోండి అండ్ అలాగే కొంచెం రెడ్ చిల్లీస్ అండ్ 2 ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోండి. అంటే ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు, లైట్గా ఫ్రై చేసుకోండి సరిపోతుంది. ఆ తర్వాత 2 టమోటాలు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి స్మూత్గా. అంతే. ఇది మనము దోశలోకి పైన కారం వేస్తాం కదా. సో అలా అయినా యూస్ చేసుకోవచ్చు ఈ చట్నీ. చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా. సో ఆనియన్ టమోటా చట్నీ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదనమాట, ఆప్షనల్ ఈ చట్నీకి మాత్రము. సో మీరు దోశ పైన వేసుకోవాలి అని అనుకుంటే పోపు పెట్టేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇడ్లీలోకి కానీ లేకపోతే దోశలోకి సైడ్ డిష్గా తినాలి అని అనుకుంటే పోపు పెట్టుకోండి సరిపోతుంది. సో చూసారు కదా ఆనియన్ టమోటా చట్నీ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనము బేసన్ చట్నీ చూద్దాం. అంటే బొంబాయి చట్నీ అని కూడా అంటారు. సో ముందుగా కొంచెం ఆయిల్ వేడి చేసుకోవాలి అండ్ ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం ఇంగువ, కరివేపాకు అండ్ ఆ తర్వాత ఆనియన్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం బేసన్, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని అలాగే కొంచెం వాటర్ వేసుకొని లుమ్స్ ఏం లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి.
నేను ఇక్కడ ఒక 1 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అస్సలు ఉంటలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని ఆ తర్వాత ఫ్రై చేసుకుంటున్నాను. సో ఈ చట్నీ కూడా మనకి దోసలేకి చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా, ఈ బేసన్ చట్నీ. టమోటా అనేది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. సో అన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత సో అలా మిక్స్ చేసుకుంటూ బేసన్ మిక్చర్ అంతా దాంట్లో వేసేసేయాలన్నమాట. కొంచెం థిక్ అయ్యేంత వరకు పెట్టేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా మనకు కొంచెం థిక్ అయింది గ్రేవీ అన్నది. సో ఇది దోశలోకి ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా ఈ చట్నీ. సో మనం దోశ వేసేసుకొని దానిపైన మనము కారం వేసేసి ఈ చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది తెలుసా. అండ్ మా సైడు మేము ఇది దోశలోకే తింటాము ఈ బొంబాయి చట్నీ అనేది. నేను ఇప్పుడు ఇడ్లీలోకి అండ్ వేరే బ్రేక్ఫాస్ట్లోకి ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు దోశలోకి కానీ లేదంటే పూరీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ. సో చూసారు కదా, దోశ వేసి దానిపైన కారం వేసి ఆ తర్వాత మనము ఆ బేసన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది తెలుసా. సో ఇప్పుడు మనము కోకోనట్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ఇది కూడా చాలా సింపుల్ అండి. కొంచెం కొబ్బరి వేసుకొని ఆ తర్వాత ఒక 2 to 3 గ్రీన్ చిల్లీస్ అండ్ కొంచెం పీనట్స్ అన్నమాట. ఆ తర్వాత మనము కొంచెం రోస్టెడ్ చెన్నాదాలు ఉంటాయి కదా, అవి కూడా వేసి అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసి అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి మనము మిక్సీ జార్లో స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇది కూడా చాలా యమ్మీగా ఉంటుంది తెలుసా కోకోనట్ చట్నీ. అండ్ మనము పోపు పెట్టుకుంటేనే ఇంకా టేస్టీగా ఉంటుంది కోకోనట్ చట్నీ అనేది. సో ఈ 5 డిఫరెంట్ చట్నీస్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు ఎక్కువగా బ్రేక్ఫాస్ట్కి ఏ చట్నీ ప్రిపేర్ చేస్తారు అన్నది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, ఓకేనా. సో పోపు పెట్టుకోవడం చాలా సింపుల్. సో అందరికీ తెలిసే ఉంటుంది కదా, జస్ట్ ఆవాలు అండ్ కొంచెం ఉద్దిబ్యాళ్ళు అండ్ అలాగే కరివేపాకు, రెడ్ చిల్లీ అనమాట. నేను మ్యాక్సిమం అన్నీ పోపు పెట్టుకునే దానిలలో కొంచెం ఇంగువ వేస్తాను, డైజెషన్ బాగా అవుతుందని చెప్పి. సో హోప్ ఈ 5 డిఫరెంట్ చట్నీస్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లుంటే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.